భారతదేశ మార్కెట్‌లోకి మారుతి కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్‌ని అయితే రివీల్ చేశారన్నమాట. దీని పేరు ఈవేటర్ ఎలక్ట్రిక్ కారు. ఈ కార్‌లో ఇప్పుడు 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనేది ఇస్తున్నారు. మొదటిది 49 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, రెండోది చూసుకున్నట్లయితే 61 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 2 వేరియంట్స్ అయితే మార్కెట్‌లో తీసుకొచ్చారు. మొదటి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఏదైతే ఉందో దీంతో 344 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే మరొక బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 61 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో కంపెనీ వాళ్ళు అయితే 543 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని అయితే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. అలానే మారుతి కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ కార్‌ని బ్యాటరీ సర్వీస్ కింద మార్కెట్ లోకి తీసుకొస్తున్నారన్నమాట. దీంతో పాటుగా బైబ్యాక్ అష్యూరెన్స్ కూడా ఈ కార్ తో పాటు అయితే ఇస్తాయని చెప్తున్నారు. కార్ లో 2 వీల్ డ్రైవ్ అలానే 4 వీల్ డ్రైవ్ రెండు ఆప్షన్స్ తో అయితే కార్ అయితే ఇస్తున్నారు. నార్మల్ ఏసీ ఛార్జింగ్ ఇస్తున్నారు, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ కార్ అయితే వర్క్ అవుతుంది అనమాట. లెవెల్ 2 అడాస్ కానివ్వండి, పానోరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, 360 డిగ్రీ కెమెరా వ్యూ అయితే ఉంటుందో ఇవన్నీ ఫీచర్స్ కూడా ఈ కార్ లో అయితే ఇస్తున్నారు. సేఫ్టీ కోసం 7 ఎయిర్ బ్యాగ్స్ అనేవి కార్ లో అయితే ఇస్తున్నారు అనమాట. ఇక మారుతి కంపెనీ వాళ్ళు వన్స్ ఈ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చే టైంకి 2000 చార్జర్స్ కస్టమర్స్ కి అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. దీనికోసం 13 ఛార్జింగ్ స్టేషన్ ప్రొవైడర్స్ తో వీళ్ళు టైప్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. యాజ్ ఆఫ్ నో మారుతి కంపెనీలో ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ అయితే రివీల్ చేయలేదు, కానీ సుమారుగా ఈ కార్ యొక్క ప్రైస్ 17 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ కార్ ని 2026 సంవత్సరం జనవరి నెలలో కమర్షియల్ లాంచ్ అయితే చేయబోతున్నారు. లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవేస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.